ఇవన్నీ నా బ్యాంగిల్ కలెక్షన్. వీటిని నేను ఎలా ఆర్గనైజ్ చేస్తా అని నేను మీకు చూపిస్తా. వీటి గురించి మాత్రం నేను లాస్ట్లో చెప్తాండి. ఈ బ్యాంగిల్స్ నావి కానే కాదు, అయినా ఇవి ఇప్పుడు నావి అయిపోయాయి. చూడ్డానికి హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోయింగ్ అప్ టుగెదర్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మీరు థంబ్నెయిల్ చూసుంటారు, అప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అవునండి, నా బ్యాంగిల్ కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నా. బట్ అందరిలాగా నార్మల్గా బ్యాంగిల్ కలెక్షన్ చూపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఎలా సర్దుకున్నానో మీకు తెలియదు కదా. ఆల్రెడీ నేను సర్దలేదు, నిజం చెప్పాలంటే అదంతా చెత్త చెత్తగా ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే ఎలా బాగుండిద్ది. మనం ఎప్పుడైనా డ్రెస్ వేసుకున్నప్పుడు వెంటనే ఏదైనా కలెక్షన్స్ ఉన్నాయంటే 2-3 చూస్తాం, ఇది సెట్ అయిద్దా అని. సేమ్ టు సేమ్. అందుకని నేను చేయలేదు కాబట్టి ఒకేసారి నా కలెక్షన్ చూపించచ్చు, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ చూపించచ్చు అని ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సరే, అయితే వ్లాగ్లోకి స్టార్ట్ అవుతాం, ఓకేనా? ఇదండి నా బ్యాంగిల్ కలెక్షన్ అంతా ఇలా చెత్త చెత్తగా ఉంది. దీన్ని మనం క్లీన్ చేసి ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపిస్తా. ముందుగా మనకు కావాల్సినది ఫస్ట్ ఏంటంటే న్యూస్ పేపర్, క్లీనింగ్ వాటర్ అండ్ వైప్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము న్యూస్ పేపర్ పెట్టుకుందాం. ఎందుకంటే గాజు కదండి, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా కుచ్చుకుంటేమో, ఏమైనా బ్రేక్ అయ్యి వాళ్ళకి ఏమన్నా హర్ట్ అవుతుందేమో అని ముందుగా మనము న్యూస్ పేపర్ ఇక్కడ పెట్టేద్దాం. అవన్నీ దీని మీద పెట్టేద్దాం, బ్యాంగిల్స్ అన్నీ. ఓకే, ఫస్ట్ ఇవి కింద ఉన్నవి తీద్దాం. మేము వేరే ఊరు నుండి వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చాండి, బట్ నా దగ్గర ఆర్గనైజింగ్ లేదు కదా, అందుకని నేను నార్మల్గా ఇలా పెట్టేసా. నేను డీమార్ట్కి వెళ్ళాను ఈరోజు, అక్కడ చూసా బ్యాంగిల్స్ ఆర్గనైజింగ్ బాక్స్. మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది, అందుకని తెచ్చుకున్నా. ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నా, అందుకని ఒకసారి వ్లాగ్ కూడా చేసేద్దాము ఒకేసారి అని చేస్తున్నా. అన్నీ మిక్స్ అయిపోయాయండి నా బ్యాంగిల్స్ అన్నీ. ఆల్రెడీ కొంచెం సర్దా, ఇవేమో ఇలా ఉన్నాయి. అయినా ప్రాపర్గా నీట్గా చేయాలి కదండి. ఓకే, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ మన బ్యాంగిల్ కలెక్షన్ చేయడానికి ముందు ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి టిప్స్ కూడా చెప్తా. పైగా నా ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కో స్టోరీ ఉందండి, అవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇవన్నీ నా బ్యాంగిల్ కలెక్షన్. వీటిని నేను ఎలా ఆర్గనైజ్ చేస్తా అని నేను మీకు చూపిస్తా. ఇలా సర్దానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఇలా న్యూస్ పేపర్ మీద అన్నీ ఒక్కొక్కటి ఏదైతే కనిపిస్తున్నాయో ఒక్కొక్కటి పెట్టుకోండి. అన్నిట్లో ఒకటి ఏదైతే ఎక్కడుందో అక్కడ పెట్టేసి, సపోజ్ ఇవి ఇలా మిక్స్ అయి ఉన్నాయి కదా, ఈ బ్యాంగిల్ ఇక్కడ, ఈ బ్యాంగిల్ ఇక్కడ, ఈ బ్యాంగిల్ ఇక్కడ, అలా దానికి సపరేట్ పెట్టుకుంటే ఈజీగా మనము ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ ఇలా తెలిసిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసుకుందాం. దాకా నేను చేసిన ఆర్గనైజ్ ఇవి. ఇందాక నేను మీకు 2 చూపించా కదండి హ్యాంగింగ్స్, కానీ ఇవి 4 అండి.
ఈ 4 ప్లస్ ఇవి కూడా వస్తాయండి. ఇదంతా సెట్ అండి. ఇది నేను చెన్నైలో కొన్నా అండి. కొన్ని కలర్ పోయింది కొంచెం. కనిపిస్తున్నాయా అండి? ఈ హ్యాంగింగ్స్ ఇక్కడ పెడతా. ఇందులో ఒకటి హ్యాంగింగ్ పోయిందండి. ఇది సింగిల్గా కూడా వేసుకోవచ్చు కదా అని అలానే ఉంచేసా. ఇప్పుడు ఏది పెట్టాలి అంటే ఈ బ్యాంగిల్స్కి ఒక స్టోరీ ఉందండి. ఈ 3 బ్యాంగిల్స్. ఓకే, ఇవి నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అండి. దీన్ని ఆర్గనైజ్ చేసి నీట్గా పెట్టి మనం ఇందులో ఆర్గనైజ్ చేద్దాం. ఓకేనా? ఇలాంటి సెట్ బ్యాంగిల్స్ అన్నీ వీటిల్లో ఆర్గనైజ్ చేద్దాం. వీటిల్లో ఏమిటంటే ఈ స్టాండ్కి ఏమో ఇవి పెడతాం, ఇలా సింగిల్గా ఉన్నవి ఇవి. వీటన్నిటికీ ఒక్కొక్కటి ఒక స్టోరీ చెప్పి, నా బ్యాంగిల్కి ఉన్న స్టోరీస్ అన్నీ నేను మీకు చెప్పి చేస్తా. ఓకేనా? వీటి గురించి మాత్రం నేను లాస్ట్లో చెప్తాను. ఈ బ్యాంగిల్స్ నావి కానే కాదు, అయినా ఇవి ఇప్పుడు నావి అయిపోయాయి. చూడ్డానికి ఎంత బాగున్నాయి, నాకు చూడగానే నచ్చిందండి. ఇది నాది కాదు, అయినా ఇప్పుడు ఇవి నావి అయిపోయాయి. దీని స్టోరీ ఏంటో నేను మీకు లాస్ట్లో చెప్తాను. మీరు లాస్ట్ వరకు నా వీడియో చూస్తే దీనికి ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సరే, అయితే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఆర్గనైజ్ చేశానండి నా బ్యాంగిల్స్ని. ఇంకోసారి బ్రీఫ్గా చెప్పేస్తా. ఇలా ఆర్గనైజ్ చేశాను కాబట్టి త్వరగా నీట్గా క్లారిటీగా చెప్తా. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, వైలెట్ కలర్. ఇవి నా పతనం చీర బ్యాంగిల్స్ అండి, సెట్ బ్యాంగిల్స్. ఇవి మా మదర్ తిరుపతి నుండి తెచ్చిన బ్యాంగిల్స్ అండి. ఇది నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అండి. ఇది నా మ్యారేజ్ చిన్న చీర అని చెప్పా కదండి, ఆ బ్యాంగిల్స్ అండి. ఇవి గ్రీన్ కలర్. ఇవి వరలక్ష్మి వ్రతంకి కొన్న బ్యాంగిల్స్ అండి. ఇవి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ 4 మిగిలి, అందుకని ఈ బాక్సులు పెట్టా. ఇందులో అయితే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఈ 4 అయినా నా ఫ్యూచర్లో ఉంచుకోవడానికి పెట్టుకున్నా అండి. నెక్స్ట్ వచ్చి ఇవి నా శారీ మీదకి ఉన్న బ్యాంగిల్స్ అండి, కనిపిస్తున్నాయా? ఇవి మా మదర్ నా కోసం కొన్న బ్యాంగిల్స్ అండి. ఇవి మ్యాక్సిమం చాలా వరకు మా మదరే నాకు కొంటారండి ఇప్పటికి కూడా. ఇవి మేము తిరుపతిలో కొన్న బ్యాంగిల్స్ అండి. ఇవి తిరుపతిలో కొన్నాం, ఇంకా యూజ్ చేయలేదు. ఇవి కొత్త, మీ ముందే కదా అదే ప్యాకింగ్ ఓపెన్ చేసా. ఇవి తిరుపతిలో కొన్నాం, ఇవి కూడా తిరుపతిలోనే కొన్నాం. ఇవి ట్రెండింగ్ బ్యాంగిల్స్ కదండి, ట్రెండింగ్ బ్యాంగిల్స్. నా దగ్గర లేవండి, మా మదర్ దగ్గర అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ టైప్ బ్యాంగిల్స్ నా దగ్గర అయితే ఈ ఒక్క కలరే ఉంది. ఇదండి, ఇది టోటల్గా నా కలెక్షన్. ఇది బాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, చెప్పా కదండి హ్యాంగింగ్స్ నాకు ఇష్టమని. నేను ఇందాక చెప్పా కదా, అంటే ఇవి 4 వచ్చాయని, కానీ ఇవి సెట్ బ్యాంగిల్స్ అండి, మర్చిపోయా. ఇవి కూడా కొన్ని కలర్స్ పోయాయి, అవి కూడా కలిపి ఇదంతా ఒక సెట్. ఇవి నేను తిరుపతిలో కొన్న ఈ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయండి, హ్యాంగింగ్. ఇవి నేను చెన్నైలో కొన్నా. ఇవి నా మ్యారేజ్కి అప్పుడు, ఎంగేజ్మెంట్ అప్పుడు కొన్న బ్యాంగిల్స్ అండి. ఇప్పటికి కూడా కలర్ పోలేదు, చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. క్వాలిటీ కూడా. ఇది హ్యాంగింగ్ బ్యాంగిల్ అండి, నాకు హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అంటే ఇష్టమని తీసుకున్నా, బట్ హ్యాంగింగ్ పోయింది. అసలు ఇది సింగిల్గా అయినా వేసుకోవచ్చు కదా అని నా ఫేవరెట్ కాబట్టి ఇది ఇలా ఉంచుకున్నా. ఇది ఒక రో వచ్చేసి. నెక్స్ట్ రో వచ్చేసి ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ గోట్లు అని చెప్పి, ఇవి తర్వాత చెప్తా వీటి గురించి.
స్టార్టింగ్ గోట్లు అని చెప్పా కదండి, సింగిల్ బ్యాంగిల్స్ అని. బట్ అవి సింగిల్ బ్యాంగిల్స్ కదండి, నేను మర్చిపోయా. ఇవి సెట్ ఇలా వస్తాయండి. సైడ్ బ్యాంగిల్స్ ఇలా మిడిల్లో పెద్ద బ్యాంగిల్, సైడ్ చిన్న చిన్న బ్యాంగిల్స్. ఇది మొత్తం ఒక సెట్ అండి. ఈ 3 1 హ్యాండ్కి, ఈ 3 1 హ్యాండ్కి కనిపిస్తున్నాయా? దీని మీద పెడితే కనిపిస్తుంది. వీటి గురించి లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఇవి అండి. ఇవి కూడా ఒక సెట్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా మా మదర్ తెచ్చారు. నాకు శారీ మీదనో డ్రెస్ మీదనో నాకు పెద్దగా గుర్తులేదు, కానీ ఇవి కూడా సెట్ బ్యాంగిల్స్ అండి, ఎల్లో కలర్. నెక్స్ట్ ఇవి నేను రఫ్ అండ్ టఫ్గా వాడిన బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి అండి. ఇప్పుడు ఇవే వేసుకొనే ఉంటా. కలరు కొంచెం లైట్గా పోయాయి, కానీ చాలా నీట్గా, అదే చెప్తారు కదా 1 గ్రామ్ గోల్డ్ అని, ఆ బ్యాంగిల్స్ అండి ఇవి. సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటాండి. నార్మల్ ఇవి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వీటికి ఇలా ఈ 3కి ఇటొకటి అటొకటి వేసుకుంటా. ఇలా వేసుకుంటా. నెక్స్ట్ వచ్చి ఇలాంటివే నా దగ్గర సేమ్ టు సేమ్ ఇంకో సెట్ కూడా ఉన్నాయి, చూపించే కదండి ఇందాక. ఇది మాత్రం వేరే బ్యాంగిల్ది. నాది ఇలాంటి 3 ఉన్నాయి, ఇంకోటి కనిపించట్లేదు, అందుకే దానికి లింకప్ చేశాను. ఈ 4 బ్యాంగిల్స్ చూపిస్తా. ఇది కూడా ఒక సెట్ అండి. నెక్స్ట్ వచ్చి ఇందాక చెప్పా కదండి, మా ఫాదర్ నా కోసం తెచ్చిన బ్యాంగిల్స్ అని. ఇవి సింగిల్ బ్యాంగిల్స్ అండి. అన్నీ ఇక్కడ పెట్టేసా. ఇవి ఇంకా మిగిలిన బ్యాంగిల్స్ అన్నీ 2 ఉన్నవి అన్నీ ఇక్కడ పెట్టా. ఇవి ఏంటి చిన్న సైజు పెట్టుకున్నావు ఏంటి, ఇవి నీకు పడతాయా అని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో. ఇవి మా అక్క వాళ్ళ పాపవండి, తన గుర్తుగా నేను ఇక్కడ పెట్టుకున్నా. ఇవి తనకు కూడా పట్టవి ఇప్పుడు, కానీ నాకు గుర్తుగా నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఎప్పటికీ నాతోనే ఉంటాయి ఈ బ్యాంగిల్స్. టోటల్లీ ఇదండి. మీరు ఇప్పుడు దాకా వెయిట్ చేసిన ఈ బ్యాంగిల్స్ గురించి చెప్తాండి. ఏవి ఇక్కడ ఇవి చూసారా ఎంత బాగున్నాయో. సింగిల్ శారీ కట్టుకొని ఇవి ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలండి, మన హ్యాండ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఒకళ్ళు ఉన్నారండి మా ఇంటి ముందు, ఒక అమ్మాయి, వాళ్ళు కూడా ఫ్యామిలీ. తన బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తుంటే నేను వెళ్ళి కూర్చున్నా, తను చూపిస్తుంది అనమాట నాకు. ఇది నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్, నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అని తన కలెక్షన్ అంతా నాకు చూపించింది. ఓ బాగున్నాయి కదా అని నాకు ఇవి చూపించిన వెంటనే నాకు ఎందుకో వేసుకోవాలి ఒకసారి, చాలా బాగున్నాయి కదా, నా దగ్గర లేవు కదా అని నేను అలా వేసుకొని చూస్తున్నా అండి. అలా వేసుకున్న అంతే. తనులా ఏంటి నీకు పట్టాయా, ఇవి నీకు నచ్చాయా, అయితే నువ్వు తీసుకో అని చెప్పింది. నేను ఒక్కసారికి షాక్, అదేంటి నాకు తీసుకోమంటుంది, ఇంత బాగున్నాయి అంటే. ఇవి తన ఎంగేజ్మెంట్ కోసం కొన్న బ్యాంగిల్స్ అంటండి, బట్ చిన్న సైజ్ అంట, తనకి సరిపోదంట, వాళ్ళ సిస్టర్కి కూడా సరిపోదంట. ఇది ఎవరికి ఇద్దామని తను వెయిట్ చేస్తుందంట. నేను జస్ట్ ఇలా వేసుకున్నా, ఇవి బాగున్నాయి కదా. నేను మామూలుగా అయితే వేరే వాళ్ళవి మనం వేసుకోం కదండి, ఎందుకు నాకు నచ్చిన వెంటనే వేసుకున్నా. తను నాకు ఇచ్చిందండి, నువ్వు తీసుకోలే, నీకు పట్టాయి కదా, నీకు నచ్చాయి కదా అని. థ్యాంక్ యూ ప్రవిత, నాకు ఈ బ్యాంగిల్స్ ఇచ్చినందుకు. నువ్వు ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, ఈ బ్యాంగిల్కి ఉన్న స్టోరీ ఇదండి. టోటల్లీ ఇది అండి నా కలెక్షన్. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇది ఎలా లోపల డ్రెస్సింగ్ టేబుల్ ఎలా పెట్టానో కూడా లాస్ట్ ఒక క్లిప్ పెడతానండి, చూడండి.